Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది మనల్ని కామెంట్స్ లో చాలా ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. దాంట్లో చాలా ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న, ది రోడీస్ తెలుగు షో అసలు ఏమైంది, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇదే అడుగుతా ఉన్నారు. సో దాని గురించి అయితే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అలాగే చాలా మంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అగ్ని పరీక్ష సీజన్ 2 అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. సో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. అలాగే మనం కళ్యాణ్ తనుజ ఈ రోడీ షోకి వస్తారని చెప్పాను కదా, దాని గురించి ఏమైంది, అసలు ఈ షో గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా అసలు విషయానికి వస్తే, బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిన తర్వాత జియో హాట్‌స్టార్ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ రియాలిటీ షోస్ అయితే ప్లాన్ చేసుకున్నారు. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ బీబీ జోడీ సీజన్ 2 అయితే వచ్చింది. సో దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే చూస్తా ఉన్నాం. సో ఇది అయిపోయిన తర్వాత ది రోడీ షో తీసుకురావాలనుకున్నారు. అది అయిపోయినామంటే ది అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే షెడ్యూల్ చేశారు. ఇవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక్కడే అసలైన ట్విస్ట్ వచ్చి పడింది. జియో హాట్‌స్టార్ వాళ్ళు ఎంతో ప్రెస్టేజ్ గా ప్లాన్ చేసి తీసిన బీబీ జోడీ 2 గానీ, అలాగే ఇప్పుడు నడుస్తున్న మ్యాడ్ ఫర్ షో ఈచ్ అదర్ గానీ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రేటింగ్స్ పరంగా గానీ, హైప్ పరంగా గానీ ఇవి చాలా వెనకబడ్డాయి. ఇక ది రోడీ షో అనేది పూర్తిగా కొత్త కాన్సెప్ట్. పైగా కొత్త వాళ్ళని తీసుకొచ్చి లీడర్స్ గా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ పెట్టాలని చూశారు. మన తనూజ అలాగే కళ్యాణ్ ఈ షోకి టీమ్ లీడర్స్ గా వస్తారని ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. కానీ ఆల్రెడీ 2 షోలు దెబ్బతినడంతో ఇప్పుడు మళ్ళీ రిస్క్ చేయడం ఎందుకని ఈ సంవత్సరానికి ది రోడీ షోని అయితే హోల్డ్ లో పెట్టారు. సో ఎవరైతే కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో కళ్యాణ్ తనూజ కలిసి కనిపిస్తారనుకోగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. సో ఫైనల్ గా ఇది బ్యాడ్ న్యూస్ వాళ్ళకి. సో బీబీ ఉత్సవం షో గానీ, సో సంక్రాంతి వేడుక గానీ, ఆ తర్వాత స్టార్ మా పరివార్ అవార్డ్స్ గానీ, ఇప్పుడు కూకు విద్యారత్నాలు గానీ ఫ్యాన్స్ అయితే కొన్ని మూమెంట్స్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఏదైతే కళ్యాణ్ తనూజ ఫ్రెండ్షిప్ బాండింగ్ చూసి వాళ్ళని బాగా ఇష్టపడ్డారో, ఇప్పుడు ఆ వాటి కోసం వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు, మళ్ళీ అలాంటి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎక్కడ కనిపిస్తదని వాళ్ళు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నారు. కూకు విద్యారత్నాలు కొన్ని వారాలు కనిపించగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ లాస్ట్ వీక్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిన తర్వాత చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పుడు కంటిన్యూషన్ గా ఇప్పుడు ది రోడీ షో కూడా కళ్యాణ్ తనూజ రావట్లేదు. ఎందుకంటే ఆ షో హోల్డ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పొచ్చు ఈ సంవత్సరానికి. జియో హాట్‌స్టార్ వాళ్ళకి కంటిన్యూషన్ గా బ్యాక్ టు బ్యాక్ 2 షోస్ అయితే లాసెస్ లో ఉన్నారు. సో వాళ్ళు ఫస్ట్ బీబీ జోడీ సీజన్ 2, ఆ తర్వాత ఈ ప్రస్తుతం నడుస్తున్న మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో. ఈ 2 షోస్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. వాళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ కూడా రాలేదు. సో బీబీ జోడీ 2 గానీ కళ్యాణ్ గాని తనుజ గాని వచ్చుంటే ఆ షో అందుకునేది, రేటింగ్స్ కూడా బాగొచ్చుండేది. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా అలాగే జరిగింది. సో ప్రస్తుతం కూకు విత్ జాతరత్నాల షో ఒకటే ప్రాపర్ గా నడుస్తుంది. సో దాంట్లో కూడా కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు. సో దాంట్లో కూడా టీఆర్పీ రేటింగ్స్ తగ్గే అవకాశం ఉంది. సో ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని ది రోడీస్ షో లాంటి కొత్త షోని, తెలుగు వాళ్ళకి పరిచయం లేని షోని ఇప్పుడు తీసుకురావడం వాళ్ళు రిస్క్ గా భావిస్తున్నారు. అందుకని ప్రస్తుతానికైతే హోల్డ్ లో పెట్టేశారు. ఇంకా ఈ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే క్రేజీ అప్డేట్ అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి. సో రోడీ షో లేకపోయినప్పటికీ అంతకంటే డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే రెడీ అయిపోతుంది. వచ్చే నెలలో అంటే జూన్ లో ఈ క్రేజీ రియాలిటీ షో షూట్ అయితే స్టార్ట్ కాబోతుంది. 2 షోలు జియో వాళ్ళే కాబట్టి ది రోడీ షోని పక్కన పెట్టేసి పూర్తిగా అగ్ని పరీక్ష మీదే కంప్లీట్ ఫోకస్ అయితే పెట్టారు ప్రస్తుతానికి. ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 కి అప్లై చేసుకోవడానికి చాలా మంది యూట్యూబర్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్ మేకర్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో మెయిన్ విన్నర్ అవ్వకపోయినా కేవలం ఆడిషన్స్ కి వెళ్ళిన ఆ 40 మందిలో టాప్ ఒక 10 మంది వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ఫేమ్ అయితే సంపాదించుకున్నారు. ఆ 40 మంది టీవీలో కనిపించిన తర్వాత సో చాలా మంది దాంట్లో టాప్ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వీలాగ్స్ చేస్తూ, అట్లాగే కొలాబరేషన్స్ చేస్తూ, ప్రమోషన్స్ చేస్తూ డబ్బులైతే ఎర్న్ చేసుకుంటున్నారు. సో అందుకే చాలా మంది ఈసారి ఫేమ్ వస్తే చాలు అనుకుంటున్నారు. సో అగ్ని పరీక్ష సీజన్ 2 కి లోపలికెళ్ళి 40 మందిలో ఉంటే చాలు, ఆ టీవీలో కనిపిస్తే చాలు, జియో హాట్‌స్టార్‌లో వస్తే చాలు, వాళ్ళకి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కి బాగా రీచ్ పెరిగిపోయి ఇలాంటి కొలాబరేషన్స్, ప్రమోషన్స్ వచ్చి డబ్బులు సంపాదించుకోవచ్చని ఆలోచిస్తున్నారు. సో అంతకంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, లాస్ట్ టైమ్ అగ్ని పరీక్ష సీజన్ 1 కి బిగ్ బాస్ లో బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్స్ ని జడ్జెస్ గా కూర్చోబెట్టారు. సో ఒక కామనర్ విన్ అయ్యాడు కాబట్టి ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 కి కళ్యాణ్ తీసుకొచ్చి జడ్జి ప్లేస్ లో కూర్చోబెట్టే అవకాశం అయితే చాలా వరకు ఉంది. సో కళ్యాణ్ తో పాటు డెమాన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకెవరైనా తనుజాని తీసుకొచ్చినా, ఇంకెవరైనా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ తీసుకొచ్చినా కూడా ఈ షో చాలా క్లిక్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎక్కువ మంది లాస్ట్ టైం కంటే డబల్ పీపుల్ ఖచ్చితంగా ఈసారి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అగ్ని పరీక్ష సీజన్ 2 నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. మన ఛానెల్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ రివ్యూ అయితే ఉంటుంది. సో చాలా వెయిట్ చేస్తున్నారు కదా! ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అగ్ని పరీక్ష సీజన్ 2 కని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లోపలికెళ్ళాలనేది ఒక వీడియో చేసి పెడతాను.
సో చూసారు కదా! ఇదండి విషయం. ఈ సంవత్సరానికైతే 'ది రోడీ షో' అయితే వచ్చే ఛాన్స్ లేదు. కానీ వచ్చే నెల మాత్రం 'అగ్నిపరీక్ష సీజన్ 2' హంగామాతో స్టార్ట్ అవ్వబోతుంది. సో మరి ఈ షో కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అట్లాగే ఆడిషన్ ప్రాసెస్ కానీ, అప్లికేషన్ డీటెయిల్స్ గానీ నెక్స్ట్ వీడియోలో ఆ వివరాలన్నీ నేను క్లియర్‌గా చెప్తాను. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంక లాస్ట్‌గా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ అయితే మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంకొక మంచి క్రేజీ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.